బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. ఆదివారం నాడు కూరగాయలు కావాలంటూ ఇద్దరు వ్యక్తులు దుకాణానికి వచ్చారు. వ్యాపారి శ్రీనివాసులను బురిడి కొట్టించి గల్లాపెట్టెలోని 20,000 రూపాయల నగదును దోచుకు వెళ్లారు. కాసేపటి తర్వాత గల్లాపెట్టెలోని నగదు కనిపించకపోవడంతో నగదు వ్యాపారస్తుడు శ్రీనివాసులు షాక్ అయ్యాడు. ఈ సందర్భంగా వ్యాపారస్తుడు మాట్లాడుతూ కూరగాయలు కావాలంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తాను పనిలో పడ్డ సమయంలో గమనించి 20,000 రూపాయలు దొంగతనం చేశారని వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపాడు. లోపల కొత్తగా దాని జీవితంలో 20,000 బండికి బాక్స్ కూడా ఉంది. తిన్నది అన్న అవును 20 రూపాయలు ఇచ్చారు. 20 రూపాయలు 10 రూపాయలు పిల్లలు తీసుకున్నాం. టమాటాలు వేసారు తొందరగా 4 కిలో టమాటా ఇచ్చారు. అవి పోయినా ఆ పిల్లడు బైక్ ఎక్కువాడు, ఈ పిల్లడు టమాటాలు వేస్తాడు. టమాటాలు వేసి 2 గిడ్డలు వేసి ఆ పిల్లడు షాక్ చేశారు చెప్పి ఆడోళ్ళు ముగ్గురు ఎక్కుపోయారు. అంత నిదానంగా నడిచిపోతారు కదా. నా పేరు శ్రీనివాసులు. గల్లాల డబ్బులు నేను కూరగాయలకు వస్తుంటే కూరగాయలు ఏమని గల్లాల డబ్బులు ఉంటే తీసుకొని 20,000 ఎత్తుకొని వెళ్ళాను సార్. నేను ఆయన పోయిన 20,000 వాళ్ళు బైక్ వేసుకొని వెళ్ళిపోయాను. ఎన్ని ఏళ్ళకు ఇప్పుడు జరిగింది? 10:30. శ్రీనివాసులు సార్ గల్లాల డబ్బులు తీసుకొని వెళ్ళారు. అవతల వాళ్ళు కూరగాయలకు వస్తుంటే అడిగి పోయినాను. నుండి గల్లాలు తీసుకెళ్ళారు సార్. బాంబే రోడ్డు బుచ్చిరెడ్డిపాలెం. అమౌంట్ 20,000. ఎంతమంది? ఇద్దరు సార్. కురుపులకెళ్ళనా? 20-22 తీసుకొని వెళ్ళిపోయారు. బల్లో వెళ్ళిపోయారు సార్. స్టార్ట్ చేస్తే వెళ్ళిపోయారు సార్. నువ్వు ఒక్కడే ఉండవు.